ఆహార ప్రియులకు సరికొత్త రుచులను అందించేందుకు గురుద్వారా జంక్షన్లో హబీబీ రెస్టారెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ను ఏయువీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. హబీబీ కేఫ్ రెస్టారెంట్ మండీలో అసలు సిసలైన హైదరాబాదీ బిర్యానీ రుచులు, ఇరానీ, అరేబియన్ డిషెస్ ఫుడ్ లవర్స్ ను లొట్టలేయిస్తున్నాయి. అసలైన హైదరాబాదీ దమ్ బిర్యానీ రుచులను ఆస్వాదించాలనుకుంటున్నారా? ఘుమఘుమలాడే ఇరానియన్ వంటకాలను టేస్ట్ చేయాలనుకుంటున్నారా? వావ్ అనిపించే అరేబియన్ ఫుడ్స్ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? నల్లీ ఘోస్ట్ మటన్ బిర్యానీని ఓ పట్టు పట్టాలనుకుంటున్నారా? విశాఖలో ఏ రెస్టారెంట్లో లేని డిఫరెంట్ డిషెస్ అత్యంత నాణ్యత, రుచితో ఆహార ప్రియులకు అందించేందుకు గురుద్వారా జంక్షన్లోని విజయ మెడికల్ సెంటర్ ప్రక్కన అత్యాధునిక హంగులతో హబీబీ రెస్టారెంట్ ఆరంభమైంది. ఆర్థోపెడిక్ వైద్యులైన డాక్టర్ వై శ్రీనివాస్, డాక్టర్ బి శంకర్, డాక్టర్ టి జావేద్ హుస్సేన్, జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం రాజాబాబుతో పాటు ఎండి ఫైజల్ హసన్లు మేనేజింగ్ పార్ట్నర్లుగా ఈ హబీబీ రెస్టారెంట్ను నెలకొల్పారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. హబీబీ కేఫ్ రెస్టారెంట్ మండిని ఏయువీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. రెస్టారెంట్ విభాగాన్ని మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయిల వెంకటరెడ్డి, మండి హౌస్ను గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డిలు ప్రారంభించారు. డిప్యూటీ మేయర్లు జియాని శ్రీధర్, కటుమూరి సతీషులు అతిథులుగా హాజరయ్యారు. విశాల ప్రాంగణంలో హబీబీ రెస్టారెంట్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. యాంబియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక్కడ మెనూలోని వంటకాలను చూస్తే నోరూరాల్సిందే. చికెన్, తండూరి, సీ ఫుడ్స్, ఇండియన్ మిక్స్డ్ గ్రిల్, చైనీస్ మిక్స్, ప్రత్యేకంగా మటన్లో ఎప్పుడూ రుచి చూడని సరికొత్త డిషెస్ లొట్టలేసుకుంటూ తినాల్సిందే. హైదరాబాద్ నుండి వచ్చిన నిపుణులైన చెఫ్లతో క్వాలిటీ టేస్టీ ఫుడ్స్ను అందిస్తున్నారు. మిగతా రెస్టారెంట్లతో పోల్చుకుంటే హబీబీలో బెస్ట్ ప్రైస్ని అందిస్తున్నారు. ఇరానీ, అరేబియన్ వంటకాలతో పాటు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఇలా ఒకటేమిటి అన్ని రుచులను ఆహార ప్రియులకు అందించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు తెల్లవారుజామున 4 గంటల నుండే కేఫ్ తెరిచి ఉంటుంది. పాయాతో పాటు నాన్ వెజ్ టిఫిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. విశాఖ వాసులకు సరికొత్త రుచులను అందించేందుకు హబీబీ రెస్టారెంట్ నగరం నడిబొడ్డున ప్రారంభించడం ఆనందంగా ఉందని మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయిల వెంకటరెడ్డి, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, కార్పొరేటర్ పద్మారెడ్డి, స్టార్ మేకర్ సత్యానంద్, రాఘవులు అన్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఆహారాన్ని వినియోగదారులకు అందించాలని ఆకాంక్షించారు. ఈ రెస్టారెంట్ కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతుందని అభిలషించారు. ఈ రోజున హబీబీ కేఫ్ రెస్టారెంట్ అండ్ మండి ఓపెనింగ్ ప్రారంభంగా ముందుగా నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మంచి సెంటర్లో గురుద్వారా జంక్షన్లో అత్యాధునిక హంగులతో ఈ రోజున ఇంత మంచి రెస్టారెంట్ ఓపెన్ అవ్వడం అనేది చాలా ఆనందదాయకం. ఇది ప్రజలకు అందుబాటులో ఉండే ఏరియా. ఇది ఎక్కువ చుట్టుపక్కల మంచి ఏరియాస్ ఉన్నాయి. అలాగే ఇంతవరకు ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఇటు బీచ్ రోడ్డుకి కానీ లేకపోతే దసపల్లా డాల్ఫిన్కి కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ ప్రజలకు ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి నిర్వాహకులు ఇంత మంచి సెంటర్లో ఇది ఏర్పాటు చేయడం శుభ పరిణామం. అలాగే ప్రజలందరూ కూడా ఈ హోటల్ ఒకసారి విచ్చేసి ఇక్కడ ఈ క్వాలిటీ, నాణ్యత, టేస్టు గమనించి వీరిని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. హబీబీ ఫ్రాంచైజీ అంటున్నారు. ఫుడ్డు, రెస్టారెంట్, అలాగే కేపు, అన్నిటికంటే మించి మరి నూతనంగా మండి రకరకాలుగా వస్తున్నాయి ఏ రంగంలో కానీ. తప్పనిసరిగా మేమైతే జంక్షన్ రీచే కానీ లేదా ప్రేమ్సెస్ రీచే కానీ చాలా చక్కగా తయారు చేశారు మా రామకృష్ణ గారు, శ్రీనివాస్ వీళ్ళంతా కలిసి. డెఫినెట్గా ప్రజల్లో అయితే ఆదరణ ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే వైజాగ్లో కొత్త వెంచర్ ఏది వచ్చినప్పటికీ స్టార్టింగ్లో దాన్ని చూస్తారు. తర్వాత మా శ్రీనివాస్ గారి సమర్థతను బట్టి బిజినెస్ ఉంటుంది కాబట్టి మరి తప్పనిసరిగా మీరు స్వయంగా మీ మంది మార్బలంతో
కష్టపడందే ఏది సాధ్యం కాదు కాబట్టి పర్టికులర్గా ఈ బిజినెస్కి మరి మంచి వంటల దగ్గర నుంచి అలాగే మంచి సప్లైస్ దగ్గర నుంచి సీసింగ్ దగ్గర నుంచి టేస్ట్ అన్నీ బాగా చూసుకుంటే సెంటర్ కోసం కానీ ప్రిన్సెస్ కోసం కానీ ఆలోచించాల్సిన పని అయితే లేదు. సోదరుడు చెప్పినట్టు దూరాల్లో ఉన్నాయి కానీ సిటీ నడిబొడ్డులో ఉండటం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు అన్నీ దగ్గరే కాబట్టి మంచి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఈరోజు గురుద్వారా జంక్షన్లో హబీబ్ హోటల్ ఫ్రెండ్స్ అందరూ డాక్టర్స్ అందరూ కలిసి ఒక మంచి ఫుడ్ ప్రజలకు ఇవ్వాలని వాళ్ళ ఆలోచన చాలా మంచిగా ఉంది. అలాగే ఈ హోటల్ ఓనర్ దలి రామకృష్ణారెడ్డి గారికి మంచి భోజనం ప్రియులు. ఆయన పర్యవేక్షణలో మంచిగా అందరికీ భోజనం అందించాలని ఆయన కోరిక మేరకు వాళ్ళ పిల్లలందరూ కలిసి మంచిగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా విసి ప్రసాద్ రెడ్డి గారు, కాయలు వెంకటరెడ్డి గారు, అలాగే సత్యరామకృష్ణారెడ్డి గారు, అలా అందరూ పెద్దలందరూ వచ్చి వాళ్ళ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. హబీబీ కేఫ్ రెస్టారెంట్ అండ్ మండీ ఆ మూడు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయటం ఇది నిజంగా శుభసూచకం. మా చైర్మన్ గారు అంటాం మేము వెంకటరెడ్డి గారిని. మా చైర్మన్ గారు చెప్పినట్టు క్వాలిటీ ఫుడ్డు, తర్వాత ఏమో ప్రెమిసెస్, ఇంత అద్భుతమైనటువంటి మండీ హౌస్ ఎక్కడా లేదు. నేను ఒకసారి జిస్మత్ అని చెప్పి నేను నా చేతుల మీదుగానే రిబ్బన్ అది కట్ చేశాను. ఇక్కడ నేను చాలా మండీలు చూశాను, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మండీ, బెస్ట్ రెస్టారెంట్ అండ్ కేఫ్ కూడా. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక పండగ చేసుకోవచ్చు. అంత పెద్ద హిట్ అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సో హాయ్ అండి, దిస్ ఇస్ వైవ రాఘవ్. వైజాగ్లో మనకి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. వీవ్ బీన్ విజిటింగ్ మెనీ రెస్టారెంట్స్ ఇన్ ద పాస్ట్ ఇయర్స్. బట్ మనకి ప్రత్యేకంగా ఒక ఇరానియన్ స్టైల్ ఫుడ్ కావాలనుకుంటే, ఒక మండీ తినాలన్న ఈ హబీబీ కేఫ్ రెస్టారెంట్ అండ్ మండీకి మీరు తప్పకుండా రండి. యూ విల్ ఫైండ్ పెక్యులర్ పర్షియన్, ఇరానియన్ అండ్ అరేబియన్ ఫుడ్ అండ్ ఆఫ్ఘన్ ఫుడ్ యాజ్ వెల్. సో బీ హియర్ అండ్ ఎంకరేజ్ ద రెస్టారెంట్. ఇందులో మేజర్గా ఏంటంటే ఇట్స్ మోస్ట్ హైజీనిక్ అంటే కిచెన్ కానీ లేకపోతే పర్మిసెస్ కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ హైజీనిక్ రెస్టారెంట్స్ నేను చూసిన వాటిల్లో. అండ్ ఐ హోప్ దే మెయింటైన్ ఇట్ ఇన్ ద సేమ్ వే ఆల్వేస్. ఎప్పుడు మెయింటైన్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ యూ ప్లీజ్ కమ్, యూ విజిట్ అండ్ యూ జస్ట్ సీ. కంపారిటివ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. నేను ఇప్పుడే చూశాను. ఇట్స్ రియలీ గుడ్. ద మోస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే హైజీన్ అండి. హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ రెస్టారెంట్. సో కిచెన్ ఆ పర్మిసెస్ అవి నేను చూసినప్పుడు దే ఆర్ వెరీ 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 నీట్ అండ్ క్లీన్. సో ప్లీజ్ కమ్, విజిట్ ద రెస్టారెంట్ అండ్ ఎంకరేజ్ ద టీమ్. విశాఖలో ఇలాంటి రెస్టారెంట్స్ రావడం అభినందనీయమని డిప్యూటీ మేయర్లు జియాని శ్రీధర్, కటుమూరి సతీష్లు అన్నారు. హైదరాబాదీ రుచులతో పాటు సరికొత్త డిషెస్ను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారని, కస్టమర్లు ఆదరించాలని కోరారు. గురుద్వారా జంక్షన్లో మరి మంచి ఏరియాలో హబీబీ రెస్టారెంట్ మరి మార్నింగ్ 4 AM బిర్యానీ కింద 4 o'clockకే స్టార్ట్ పాయా బిర్యానీ కానీ హైదరాబాద్ బిర్యానీ, మరి కేఫ్ రెస్టారెంట్ అన్నీ కూడా విశాఖ నగరం మండీ కూడా పెట్టారు. మరి హైదరాబాద్ నగరంలో ముస్లిమ్స్ తాలూకా టేస్ట్ అంతా కూడా విశాఖపట్నాన్ని పరిచయం చేయడానికి హబీబీ రెస్టారెంట్ ఈరోజు ప్రారంభించుకున్నాం. విశాఖ నగరం మరి రోజు అభివృద్ధి చెందుతూ ఉంది. విశాఖ నగరంలో అనేకమైన వ్యాపారాలు కానీ ప్రతిదీ సక్సెస్ఫుల్గా నడుస్తాయి. కాబట్టి ఈ రెస్టారెంట్కి ప్రతి ఒక్కరూ వచ్చి టేస్ట్ చేయాలి. ఒకసారి టేస్ట్ చేస్తే మరి కంటిన్యూ లైఫ్ లాంగ్ ఒక టేస్ట్ని, ఒక రుచిని మంచి క్వాలిటీతో మంచి రేట్స్తో ఒక హోటల్లో అంతా కూడా అందుబాటులో మిడిల్ ఫ్యామిలీకి కానీ లో ప్రొఫైల్ కానీ అన్ని రకాల మరి ఐటమ్స్ కూడా ఉన్నాయి. అందరూ కూడా మన విశాఖ నగర ప్రజలందరూ కూడా తప్పకుండా ఒక రెస్టారెంట్కి విజిట్ చేసి టేస్ట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా ఒక హోటల్ ఓనర్స్ అందరూ కూడా నాకు అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మన విశాఖపట్నంలో గురుద్వారా జంక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం ప్రముఖ డాక్టర్స్ చేత ఓపెన్ చేస్తున్నటువంటి హబీబ్ రెస్టారెంట్ ఏదైతే ఉందో, ఇందులో కేఫ్ రెస్టారెంట్ అదేవిధంగా మండి సంబంధించి విశాఖపట్నం జిల్లాలో ఫస్ట్ టైం ఒకే బిల్డింగ్లో
వివిధ రకాల ఐటమ్స్తో కూడుకున్న ఒక కేఫ్ కానీ, ఒక రెస్టారెంట్ కానీ, ఒక మండీ కానీ, అంటే మన జిల్లాలో చూస్తే, మన సిటీలో చూస్తే మండీ రెస్టారెంట్ వేరేగా, మామూలు జనరల్ రెస్టారెంట్ వేరే, కేఫ్స్ వేరేగా ఉండేటువంటి పరిస్థితి. అది కాకుండా మూడింటిని కూడా ఒకే దగ్గర తీసుకొచ్చి ఒకే బిల్డింగ్లో హబీబ్ బ్రాండ్తో ఇక్కడ నేను చెప్పడం జరిగింది. ఇందులో ఇప్పుడే నేను కూడా చూసి వచ్చాను. 3 ఫ్లోర్లు కూడా కేఫ్కి, రెస్టారెంట్కి, మండీకి 3 కూడా 3 డిఫరెంట్ కేటగిరీస్, 3 కూడా 3 డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో రాజబాబు గారిని, రామకృష్ణారెడ్డి గారు కానీ, ఇతర ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే మన విశాఖపట్నంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ దొరికేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉందని మాకు అర్థమవుతుంది. నేను కూడా ఇప్పుడే స్వీట్ కూడా తిన్నాను, చాలా చక్కగా ఉంది. హైదరాబాద్ స్టైల్లో ఏదైతే ఇక్కడ ఎప్పుడు కూడా ఇంతకుముందు ఈ కైండ్ ఆఫ్ స్వీట్స్ కానీ, ఈ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, ముఖ్యంగా నాన్ వెజ్ సంబంధించి మటన్కి సంబంధించి కానీ, చికెన్ సంబంధించి కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఏదైతే ఉందో ఈ రెస్టారెంట్లో ఈ రోజు నుంచి మన విశాఖపట్నం వాసులు అందరికీ కూడా రుచికరమైన ఫుడ్ దొరికే పరిస్థితి ఉంది. అథెంటిక్ టేస్టీ ఫుడ్ను బెస్ట్ ప్రైస్కు కస్టమర్లకు అందించడమే తమ లక్ష్యమని హబీబీ రెస్టారెంట్ మేనేజింగ్ పార్ట్నర్స్ డాక్టర్ వై శ్రీనివాస్, డాక్టర్ బి శంకర్లు అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా 55 ఏళ్ల నుండి రెస్టారెంట్స్ నిర్వహిస్తున్న సంస్థతో అనుబంధంగా ఉండి ఈ రెస్టారెంట్ను అనుభవజ్ఞులైన చెఫ్లతో నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరవాసులు, ఆహార ప్రియులు ఆదరించాలని కోరారు. డాక్టర్ శ్రీనివాస్, ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. మేము 4 మెంబర్స్ ఫ్రెండ్స్ అనమాట. శంకర్, జాహిద్, రాజాబాబు, మేము 4 ఆర్థోపెడిక్ సర్జన్సే. మేము వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో MBBS 2008లో చదివాము. సో అప్పటి నుండి మాకు రిలేషన్షిప్స్ అనమాట. సో అప్పటి నుండి మాకు ఒక ఆలోచన ఉండేది, ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి, అథెంటిక్ ఫుడ్ విత్ క్వాలిటీ అండ్ సర్వీస్ బాగుండాలి. ఇలాగ ఇప్పుడు ఎంత యాజ్ ఎ డాక్టర్స్గా మాకు తెలుసు ఎంత అడల్ట్రేషన్ జరుగుతుంది అనేది. స్టార్టింగ్ ఫ్రమ్ మిల్క్ కానివ్వండి, మీట్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, అన్నిట్లో కూడా అడల్ట్రేషన్ జరుగుతుంది. సో మా చిన్న కోరిక ఏంటంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అట్ ద సేమ్ టైం బెస్ట్ ప్రైజెస్లో ఇవ్వాలి అన్న ఆలోచన ఉందన్నమాట. బట్ అలాగే ఇవి మనం చేసే పని కాదు ఇది. సో ఎవరైతే ఫెమిలియర్ పర్సన్స్తో వాళ్ళతో అసోసియేట్ అయితే మనం బాగా చేయగలమని చెప్పి హైదరాబాద్లో KF 555 అకీక్ రెస్టారెంట్ వాళ్ళు దాదాపు ఒక 55 years దే ఆర్ డూయింగ్ రియల్ రెస్టారెంట్ బిజినెస్ అనమాట. దోస్ పీపుల్ ఆర్ వెరీ వెల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇరానియన్ స్టైల్ ఫుడ్ అనమాట. ఈ మండీస్ కానివ్వండి, బిర్యానీస్, హలీమ్స్, స్టార్టర్స్ ఇవన్నీ కూడా. సో వాళ్ళతో టైఅప్ పెట్టుకొని సో వీఆర్ రన్నింగ్ దిస్ హబీబీ రెస్టారెంట్ అనమాట. ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఇక్కడ 100% క్వాలిటీ బాగుంటుంది. వీఆర్ యాజ్ ఎ డాక్టర్స్ వీఆర్ మానిటరింగ్ ద క్వాలిటీ అండ్ టేస్ట్ అనమాట. మెయిన్ ఈ 2 మానిటర్ చేస్తూ మంచి టేస్ట్ ఇవ్వాలి, బెస్ట్ ప్రైస్లో ఇవ్వాలి. నేను మళ్ళీ గట్టిగా చెప్పగలను, ఖచ్చితంగా వైజాగ్లో అన్ని రెస్టారెంట్స్ కన్నా ఇక్కడ ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి. యాంబియన్స్ కూడా చాలా బాగా డెవలప్ చేశాము. డెఫినెట్గా యూ విల్ లైక్ హబీబీ అండ్ యూ ఆల్ విల్ లవ్ హబీబీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇక్కడ మెయిన్ హబీబీ ఫోకస్ అంతా కూడా ఇరానియన్ స్టైల్ ఫుడ్ అండి. కబాబ్స్, తర్వాత ఆఫ్ఘనీ స్టైల్ ఆఫ్ మటన్, చికెన్, తర్వాత రెగ్యులర్గా ఉన్న కజిన్స్లో ఉన్న డిషెస్ కాకుండా ఎక్కువగా ఇరానియన్ స్టైల్, అరేబియన్ స్టైల్ టైప్ ఆఫ్ డిషెస్ మన దగ్గర ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుండి పాయతోటి నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర. సో దిస్ వాజ్ నోవేర్ ఇన్ విశాఖపట్నం అనమాట. దిస్ ఈజ్ అవర్ స్పెషల్ మెనూ అనమాట. సో మోర్ లైక్ ఇరానియన్ అండ్ అరబిక్ స్టైల్ ఆఫ్ ఫుడ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. నమస్తే అండి అందరికీ. ఈరోజు గురుద్వారా జంక్షన్లో హబీబీ అని చెప్పి ఒక న్యూ రెస్టారెంట్, మల్టీ కజిన్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో కేఫ్, రెస్టారెంట్ అండ్ మండీ 3 ఉంటాయి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ అసలీ హైదరాబాదీ టేస్ట్. సో బెస్ట్ హైదరాబాద్ టేస్ట్ అంతా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఓపెన్ ఉంటుంది. 4 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్ టిఫిన్స్ అండ్ టీ, ఎవ్రీథింగ్ అవైలబుల్. ఫ్రమ్ 10:30, 11 నుంచి రెస్టారెంట్ అండ్ మండీ. అండ్ మా స్పెషాలిటీ ఏముందంటే హైదరాబాదీ దమ్ బిర్యానీ అండ్ నల్లి గోష్ బిర్యానీ and best ambience. I think we are providing the best ambience in the Vizag Mandi ambience. Please visit us. And Chinese and tandoori items, kebabs, grilled chicken, shawarma, everything is available here. So please visit us once. Okkasari chudandi vachi. We are trying to give the best asli Hyderabadi biryani in Vizag the first time. And Irani and Afghani and chai, Irani chai also we are providing. గురుద్వారా జంక్షన్లో ప్రారంభమైన హబీబీ కేఫ్ రెస్టారెంట్ మండీలో సరికొత్త రుచులు ఫుడ్ లవర్స్ను లొట్టలేయిస్తున్నాయి. టేస్టీ ఫుడ్స్ను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కె అనిల్ కుమార్ రాజు, TSR ఆఫీస్ కోఆర్డినేటర్ భాష, బిల్డింగ్ ఓనర్ దల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.